ఈ వార్తలను సహసమర్పణ చేస్తున్న వారు హోప్ ఇంటర్నేషనల్ హాస్పిటల్, ఏడీబీ రోడ్, కాకినాడ. నమస్తే, జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. నెక్కింటి సీ ఫుడ్స్ లో మరోసారి గ్యాస్ లీక్, 40 మందికి అస్వస్థత, 10 మంది పరిస్థితి విషమం. ముమ్మిడివరంలో ప్రారంభమైన బాస్కెట్బాల్ టోర్నీ, నగరంలో అట్టహాసంగా 2K రన్. జిల్లాలో కొనసాగుతున్న గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీపై నిప్పులు చెరిగిన పెండెం దొరబాబు. రంపచోడవరంలో రోడ్డు ప్రమాదం, 2 బీటెక్ విద్యార్థుల దుర్మరణం. చిన్ని చిన్ని ఊసులు చెవిలో చెబుతాను, చేతిని అందిస్తే వేడను ఎన్నడును. వైభవ్ జ్యువెలర్స్, నీతోనే కలకాలం. పెద్దాపురం మండలం తిమ్మాపురంలో నెక్కింటి సీ ఫుడ్స్ లో మళ్లీ అమోనియం గ్యాస్ లీక్ అయింది. ఈ సంఘటనలో 40 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇందులో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కాకినాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఈ సంఘటనపై డిప్యూటీ సీఎం సీరియస్ అయ్యారు. పరిశ్రమను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. రజనీ గారు అంటే మీరు కొంచెం బయట వెయిట్ చేస్తారా? మిమ్మల్ని ప్లీజ్ టెక్స్చర్ ఏమంటే త్వరగా ముమ్మిడివరంలో జీవీఎంసీ బాలయోగి స్మారక రాష్ట్ర స్థాయి అండర్-17 బాయ్స్ అండ్ గర్ల్స్ బాస్కెట్బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. స్థానిక బాలికోన్నత పాఠశాల ఆవరణలో టోర్నమెంట్ ప్రారంభం సందర్భంగా 2K రన్ నిర్వహించారు. స్థానిక గాంధీబొమ్మ సెంటర్లో ఎంపీ పండు రవీంద్రబాబు, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబుతో కలిసి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం బాస్కెట్బాల్ పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో శాప్ చైర్మన్ పిఆర్ మోహన్, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం మన అతిథుల మీదుగా district.
ఆంధ్రకేసరి ప్రకాశం డిస్ట్రిక్ట్ నెక్స్ట్ భారత్ పై శ్రీకాకుళం దోమలపై దండయాత్ర పేరిట ప్రచార ఆర్భాటం చేస్తున్న ప్రభుత్వం ప్రజా సమస్యలను అసలు పట్టించుకోవటం లేదని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆరోపించారు. పిఠాపురం మండలం ఉప్పరగూడెంలో గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరిట ఇంటింటి ప్రచారం సాగించిన పెండెం దొరబాబు టీడీపీ వైఫల్యాలను ఎండగట్టారు. పేపర్ ఉంచుకుని జాగ్రత్త కొంచెం చంద్రబాబు నాయుడు గారు ఎన్నో హామీలు ఇచ్చేదండి. డాక్టర్ నెరవేరుతున్నాడో లేదో చూడమని చెప్పి జగన్ గారు గడప గడపగా పంపించారమ్మ. మొన్నేమో వరం గారు వెళ్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఏ రకంగా మోసం చేస్తున్నాడో మీకే తెలుస్తుంది. ఇందులో ఈరోజు గడప గడపకే వైఎస్ఆర్లో భాగంగా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం నాగులాపల్లి శివారు ప్రాంతంలో గడప గడపకి వైఎస్ఆర్లో తిరగడంలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క బాధల్లో చెప్తూ ఉంటే చాలా బాధగా ఉంది. ఏదైతే వారికి ఇల్లు నిర్మాణం జరిగినాయి కానీ దానికి కనీసం దారి కూడా లేకుండా కనీసం ఒక 4-5 లారీలు గ్రావెల తోలినా కూడా వాళ్ళు నడుచుకోవడానికి వీలుండే పరిస్థితి ఉంటుంది. అది ఒక కాలువలా ఉంటే ఆ కాలువలోనే వీళ్ళ జీవన విధానం నడుపుకుంటూ ఉన్నారు. వీళ్ళ యొక్క పరిస్థితి చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. స్థానిక శాసనసభ్యులు గారు, మీరు ఈ నియోజకవర్గంలో ఉన్న చెరువులు మట్టి మొత్తం అమ్ముకుంటా పోతా ఉన్నారు కదా, కనీసం 30% మట్టి అయినా సరే నీరు చెట్టు కార్యక్రమం ద్వారా ఏదైతే పేద ప్రజలు ఉన్నారో వారికి మట్టి ఇవ్వాలనే రూల్ ఒకటి ఉన్నది. ఆ రూల్ను కూడా మీరు ధిక్కరించి ఈ రోజున మొత్తం 100% మట్టి అమ్ముకునే ప్రక్రియను మొదలెట్టి మీ యొక్క సుప్రయోజనాలకే వాడుకుంటున్నారు తప్పించి మోసపూరిత మాటలతోటి ఓట్లు వేయించుకుని ఈ రోజున ప్రజల్ని నట్టేట ముంచారనే దానికి నిదర్శనం ఇదే అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. దోమల మీద దండయాత్ర, ఏగల మీద దండయాత్ర, కుక్కల మీద దండయాత్ర, పందుల మీద దండయాత్ర అంటాడు తప్పించి సామాన్యుడికి కావలసిన అవసరాలు తీర్చే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్ళటం లేదనే దానికి నిదర్శనం కాలనీ చూస్తే అర్థమవుతోంది. నీరు చెట్టు కార్యక్రమంలో కూడా ఈ మట్టి కూడా తోలని పరిస్థితుల్లో మీరు ఉన్నారు అంటే ఏ రకంగా మీరు నియోజకవర్గాన్ని దూసుకుపోతున్నారని అర్థమవుతూ ఉన్నది. రంపచోడవరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 బీటెక్ విద్యార్థులు దుర్మరణం చెందారు. బైక్ పై వెళ్తుండగా ద్విచక్ర వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు అనిల్ కుమార్, నరేషులుగా నిర్ధారించారు. రంపచోడవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు ప్రభుత్వ చెవికెక్కడం లేదని ఏఐటీయూసీ ఆరోపించింది. పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు చేపట్టిన ధర్నాకు సంఘీభావం తెలిపిన ఏఐటీయూసీ నేతలు ప్రభుత్వం తక్షణమే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న మున్సిపల్ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసగా ఈ యొక్క రాష్ట్ర మున్సిపల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క ధర్నాలు ప్రతి జిల్లాలోనూ ప్రతి సెంటర్లో మరి మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించడం జరుగుతుంది. మరి ఏఐటీసీ జిల్లా డిప్యూటీ సెక్రటరీగా ఈ యొక్క పిఠాపురం మున్సిపల్ కార్మికుల పక్షాన నేను పాల్గొనడం జరిగింది. నా పేరు ఉప్పలపాటి చంద్రదాసు, నేను డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఏఐటీసీ. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పక్కన పెట్టి పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్నటువంటి అపారిశుద్ధ్యమైనటువంటి వాతావరణంలో వాళ్ళు ఉంచి వారికి రావాల్సినటువంటి సమస్యలు నేడు పట్టించుకోకుండా
ఎటువంటి మరి సమస్యలు పరిష్కరించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారం చేస్తుంది. అంతేకాకుండా 279 జీవో తీసుకొచ్చి సొసైటీల పేరుతో తాత ముత్తాతల కాలం నుండి ఉన్నటువంటి ఈ యొక్క సొసైటీలను రద్దు చేసి ఎక్కడో కార్పొరేట్ శక్తికి అప్పచెప్పే పరిస్థితిలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పావులు కదుపుతుంది. ఈ సొసైటీ పేరుతో పారిశుద్ధ్య కార్మికులను మరి శ్రమ దోపిడీ చేస్తూ వివిధ అపారిశుద్ధ్య కోపాల్లో వారిని మప్పు పెడుతున్నారు తప్ప శ్రమకు తగినటువంటి ప్రతిఫలం నేటికి కూడా మున్సిపాలిటీలు అమలు చేయడం లేదు. ఇక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల విషయానికి వస్తే వారాంతపు సెలవు పూర్తిగా అమలు చేయాలి. అధికారులు అయితే ఆదివారం పూర్తిగా సెలవు తీసుకుంటున్నారు. మా కార్మికులకు ఎందుకు పూర్తిగా ఆదివారం సెలవు ఇస్తలేదని చెప్పి ఈరోజు మేము ప్రశ్న చేస్తున్నాం. అదేవిధంగా స్వచ్ఛ భారత్ పేరుతో వేల కోట్ల రూపాయలు మీరు ఖర్చు చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులు స్వచ్ఛ భారత్ కంటే ఎక్కువైనటువంటి శ్రమను చేస్తున్నారు. తెల్లవారుజామున ఇల్లాలు తన కుటుంబంలో ఏ విధంగా లెగిసి పాసిని ఏ విధంగా ఊడుస్తుందో పట్టణాన్ని వారి అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో శుభ్రం చేసి అనారోగ్య వాతావరణంలో పనిచేస్తూ అనారోగ్యం పాలవుతూ మరి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ఆరోగ్య విఘాతంలో ఉన్నటువంటి కార్మికులను ఏమాత్రం పట్టించుకోవడం లేదని చెప్పి ఈ సభకు నేను ప్రశ్నిస్తున్నాను. జిల్లా వాణి న్యూస్ లో చిన్న విరామం తీసుకుందాం. చిన్ని చిన్ని ఊసులు చెవిలో చెబుతాను, చేతిని అందిస్తే వీడను ఎన్నడును. వైభవ్ జ్యువెలర్స్, నీతోనే కలకాలం. హోప్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ కాకినాడలో మొట్టమొదటిసారిగా అధునాతనమైన పరికరములతో నూతనంగా ప్రారంభించబడిన ఏకైక హాస్పిటల్ హోప్ ఇంటర్నేషనల్ హాస్పిటల్. మా వద్ద అధునాతనమైన క్యాథ్లాబ్, సిటీ స్కాన్, లీనియర్ ఎక్స్లేటర్, ఎంఆర్ఐ స్కాన్, ఆంధ్రాలోనే మొట్టమొదటిసారిగా ప్రారంభించిన 4D పెట్ సిటీ స్కాన్ మా వద్ద కలవు. ఎన్నో అడ్వాన్స్డ్ పరికరములతో అనుభవజ్ఞులైన వైద్యులతో చికిత్స చేయబడును. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించవలసిన చిరునామా హోప్ ఇంటర్నేషనల్ హాస్పిటల్, ఏడీబీ రోడ్, కాకినాడ. ఫోన్ 08423707777. జిల్లావాణి న్యూస్ కు తిరిగి స్వాగతం. గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఇటీవల సంభవించిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కోరారు. పార్టీ నేతలతో కలిసి బాధితులను పరామర్శించిన దొరబాబు 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బత్తిన ప్రకాష్, జవ్వాది నాయుడు తదితరులు పాల్గొన్నారు. బట్టలు కూడా తీసుకోలేదు, కాయ కూడా అది కూడా తీసుకోలేదండి. డబ్బులు కూడా ఈరోజు పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో 2 ఇళ్ళు కాలిపోవడం అనేది చాలా పాపం, చాలా బాధాకరం. ఇటువంటివన్నీ కూడా ప్రభుత్వాలు ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ ఒక్క పూడి గుడిసె కూడా ఉండకూడదు, అందరికీ కూడా పక్కా గృహాలు ఉండాలి అనే ఉద్దేశంతో ఆ రోజున మమ్మల్ని శాసనసభ్యులుగా ఆ రోజున మేము ఉన్నాం. అప్పుడు మా అందరికీ కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఆయన చెప్పి మీరు గ్రామాల్లోకి వెళ్ళండి,
గ్రామంలో ఎవరైనా సరే ఇల్లు కట్టుకుంటానంటే వారికి ఇల్లు ఇవ్వండి, మరలా మీరు ఆ గ్రామం వెళ్ళి ఎక్కడ ఒక్క పూరిగిడుసు కూడా ఉండకూడదు అని చెప్పి మాకు ఆ రోజున మీటింగ్లు పెట్టి చెప్పమని చెప్పడం. ఆ రోజున ఇదే చేబ్రోలు గ్రామంలో దాదాపు 1300 ఇళ్ళు ఇచ్చిన ఘనత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. ఇటు కడియపులంకలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గడప గడప కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు ఇంటింటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక మార్కెట్లో తిష్టవేసిన సమస్యలపై స్థానికులు తమ గోడు వినిపించారు. ఇచ్చిన హామీలు ఏదో ఒకటి పట్టించుకోలేదు, అసలు పరిపాలన పట్టించుకోవట్లేదు. ఇవాళ అత్యవసర వస్తుంది కానీ ఇంకోటి కేవలం రాజధాని కార్యక్రమం చేసి దోపిడీ చేస్తున్నాడు. ప్రత్యేక హోదా 15 సంవత్సరాలు కావాలని ప్యాకేజీ కింద రాష్ట్రాన్ని 2,85,000 కోట్ల ప్యాకేజీ కింద గ్రహించాలని కార్యక్రమం గ్రహించి ఈయన కూడా భూపతిపాలెం రిజర్వాయర్ సమీపంలో ద్విచక్ర వాహనపై వెళ్తున్న మారేడుమిల్లి తహసీల్దార్ గాయపడ్డారు. కంప్యూటర్ ఆపరేటర్తో కలిసి వెళ్తుండగా అదుపు తప్పటంతో వీరు గాయపడ్డారు. రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. ఈరోజు తెల్లవారుజామున జరిగిన బైక్ యాక్సిడెంట్లో లెనోరా ఇంజనీరింగ్ కాలేజీలో థర్డ్ ఇయర్ బీటెక్ చదువుకున్న నరేష్ కుమారు, అనిల్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు మరణించడం జరిగింది. మూడో వ్యక్తి అయినటువంటి రవికుమార్ని హాస్పిటల్ చికిత్స నిమిత్తం ఏరియా హాస్పిటల్ రంపచోడవరం జాయిన్ జరిగింది. జగ్గంపేట మండలం రామవరంలో డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేశారు. ఉప సర్పంచ్ అడబాల వెంకటేశ్వరరావు స్థానికులతో కలిసి ఈ పనులను ప్రారంభించారు. గ్రామాభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామన్నారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామ ఉప సర్పంచ్ నేను. మరి మా గ్రామంలో అనేక సంవత్సరాలు బట్టి అభివృద్ధి లేకపోవడం వల్ల మరి స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ గారి యొక్క సహాయంతో మరి జిల్లా పరిషత్ నుంచి 6 లక్షల రూపాయలు డ్రైనేజ్ సంబంధించిన నిధులు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. మరి 6 లక్షల రూపాయలకి కూడా మరొక 6 లక్షల రూపాయలు MGNRES పథకం నుంచి చేర్చి 12 లక్షల రూపాయలు మరి డ్రైన్లు ఏర్పాటు చేయడానికి మరి స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ గారు మాకు ఇవ్వడం జరిగింది. మరి ఆ యొక్క నిధులతో ఈ రోజున ఇక్కడ డ్రైన్లు ప్రారంభించడం జరిగింది. మరి ఆయన యొక్క సహాయంతో గ్రామంలో ఉన్న ప్రతి వీధిలో కూడా డ్రైన్లు ఏర్పాటు చేయడం కానీ మరి ప్రతి వీధిలో కూడా సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేయడం కానీ చేస్తూ గ్రామాన్ని అభివృద్ధి పదవులు నడిపించాలని చెప్పేసి మేమందరూ కూడా దృఢ నిశ్చయంతో ఉన్నాము. మేము ఏ నిశ్చయంతో ఉన్నామో ఆ నిశ్చయానికి మరి ఆయన యొక్క సహాయ సహకారాలు కూడా మాకు ఎప్పుడూ కూడా ఇస్తూ మరి ఆయన కూడా మా వెనకాలే ఉండి మా గ్రామం యొక్క అభివృద్ధిలో ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన కూడా పాలు పంచుకోవడం జరుగుతుంది. మరి వాళ్ళ అబ్బాయి జ్యోతుల్ నవీన్ కుమార్ గారు జడ్పీటీసీ గారు ఆయన కూడా మరి జడ్పీటీసీ నిధులు రామవరం గ్రామానికి ఇవ్వడం జరిగింది. ఆ నిధులతో 3 రోడ్లు కూడా ఈ గ్రామంలో నిర్మించడం జరిగింది. మరి రాబోయే కాలంలో మరి స్థానిక ఎమ్మెల్యే గారు కానీ స్థానిక జడ్పీటీసీ గారు కానీ వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో గ్రామంలో ఉన్న ప్రతి వీధిని కూడా మరి మురుకులేని వాడలుగా తయారు చేసే విధంగా మరి పారిశుద్ధ్యం చేసే స్వచ్ఛ గ్రామంగా ఏర్పాటు చేసే కార్యక్రమంలో భాగంగా మరి వాళ్ళ యొక్క సహాయంతో ప్రతి వీధిని కూడా డ్రైనేజీలు కానీ సిమెంట్ రోడ్లు కానీ ఏర్పాటు చేసి
ప్రతి ఇంటికి కూడా కుళాయి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈరోజే ప్రారంభించాలనుకుంటున్నాం. మరి ఆయనతో సలహా తీసుకుని ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాలని చెప్పేసి అనుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్న స్థానిక జడ్పీటీసీ గారు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ హృదయపూర్వకంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చిన్ని చిన్ని ఊసులు చెవిలో చెబుతాను, చేతిని అందిస్తే వీడను ఎన్నడును. వైభవ్ జ్యువెలర్స్, నీతోనే కలకాలం. ఈ వార్తలను సహసమర్పణ చేస్తున్న వారు హోప్ ఇంటర్నేషనల్ హాస్పిటల్, ఏడీబీ రోడ్, కాకినాడ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెక్కింటి సీ ఫుడ్స్ లో మరోసారి గ్యాస్ లీక్, 40 మందికి అస్వస్థత, 10 మంది పరిస్థితి విషమం. ముమ్మిడివరంలో ప్రారంభమైన బాస్కెట్బాల్ టోర్నీ, నగరంలో అట్టహాసంగా 2K రన్. జిల్లాలో కొనసాగుతున్న గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీపై నిప్పులు చెరిగిన పెండెం దొరబాబు. రంపచోడవరంలో రోడ్డు ప్రమాదం, 2 బీటెక్ విద్యార్థుల దుర్మరణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే జిల్లావాణి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.